టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఒక టాక్ అనేది కూడా బయట ఉంది. సో ఇట్స్ లుకింగ్ లైక్ అనే షేడ్స్ అనమాట, అంటే డీజే టిల్లు షేడ్స్ కైండ్ ఆఫ్ మీ యాటిట్యూడ్ కానీ ఎందుకంటే అలా ఉంది ఇది. నో ఐ థింక్ బికాస్ సిద్ధు ఇంత బాగా చేసిండు కాబట్టి టిల్లులా ఆడికి ముద్ర పడిపోయింది జనాలకి. అరే ఇప్పుడు కొత్త పాపం ఇప్పుడు కొత్తగా చేసినా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు మనోడికి, ఆ ప్రెషర్ కూడా ఉంటుంది తనకి. బట్ దే వాజ్ నో ఇన్స్పిరేషన్ అట్ ఆల్. అసలు పోలిక లేదు, నాకు అసలు ఆ మైండ్లో లేదు. నేను ఎలా ఉంటానో అలానే తీద్దామని అనుకున్నాం. ఓకే. సో వివేక్ ఆల్సో నోస్ మీ, నో హీ ట్రావెల్డ్ విత్ మీ, ఈ బాడీ లాంగ్వేజ్ తెలుసు, వీడు తెలుసు. సో అసలు నో వాట్స్ ఎవర్ అది లేదు. సో మొత్తానికైతే ఈ మూవీలో అంటే బయట తేజస్ ఎలా ఉంటాడో మూవీలో కూడా అలాగే ఉంటాడా? ఆల్మోస్ట్ 70%. 70%, 30% మాత్రం ఉండదు. ఆ ఉరుకు కూడా అనే ఉండవు, దాన్ని ఉరికిచ్చేది అంత లేదు, ఉట్టి సినిమా ఉరికిస్తుందండి, సినిమా ఉరికిస్తుంది. సో కమింగ్ టు దిస్ మూవీ కానీ, సో మూవీలో మెయిన్గా సో ఎక్కువగా మనం చెప్పుకోవాలి అని అంటే థ్రిల్లర్ అని చెప్పుకోవాలా, లేకపోతే యూత్కి నచ్చే పాయింట్స్ అని చెప్పుకోవాలా? సో మెయిన్గా ఏ పాయింట్ అని చెప్పుకోవాలి? ఇట్స్ ఫన్ ఎంటర్టైనర్, ఎనీబడి ఆల్ ఏజ్ గ్రూప్స్ కెన్ వాచ్ ఇట్. బ్యూటిఫుల్ ఇమోషన్స్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మంచి థ్రిల్లర్ కామెడీ, అండ్ సో ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనర్, ఫుల్ పక్కా ఎంటర్టైనర్. సో ఐ హావ్ టు ఆస్క్, వచ్చే ముందు తేజస్ మరి నేను చాలా రోజుల నుంచి ఆ టీజర్ చూసిన తర్వాత నుంచి అనుకుంటున్నాను, హుషారులో సో మీరు ఒక మీటర్ అనేది చూపించారు, ఇక్కడ మీటర్ పగిలిపోతుందా? అంత చెప్పలేను, కానీ డెఫినెట్గా ఇంకా మజా వస్తుంది మీకు. మరి కనెక్ట్ అయిపోతాడు, అరే భలే ఉన్నాడు పోయి, మనం కూడా ఇట్లుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఓకే. కానీ సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది లేదు, నాకు తెలియదు. అనవసరంగా ఇరుక్కుంటే కదరా వీడు అనేది ఆడియన్స్ ఫీల్ అవుతారు. అండ్ ఏంటంటే సో చదువుకున్న అంటే మన చదువురాని వాళ్ళకి మొత్తం చదువు వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కొంచెం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు ఇది ఒకటి ఎగ్జాంపుల్లా ఉంటుందా? అంటే నిజం చెప్పాలంటే నేను కూడా పెద్ద చదువుకోలే, ఇంతకు చదువు గురించి మాట్లాడుతున్నా. అందుకనే నాకు కూడా చదువుకున్న పోరేం చేసే అదైతే లేదు, ఎందుకంటే పెళ్ళి నా వల్ల కాదు. కానీ సినిమాలో అయితే ఉంటుంది, మజా వస్తుంది. సో టెల్ మీ, సో వాట్స్ యువర్ స్టడీస్? Oh, so yeah, I've done graduation from IT. సో ఐటీ నుంచి ఇట్లా వచ్చానంట బ్రో. అదే సమ్ డెస్టినీ మేబీ. Yeah. Destiny maybe. Destiny. How from IT, how you came to become an actress? Yeah, that is a very long story, I would say. But yeah, when I was a kid, I used to, love being an actor is something, if you're watching TV or something, you want to be like that. Right. You want to try that, right? So growing up, I didn't know that I want to be like that. But yeah, once I got that opportunity when I was in college, that time I knew that I want to be that. I want to be an actor. I want to be in front of camera. Okay. So, but my study background, my father is very strict with the studies. So he was like, no, I want you to be a scientist or something, like something scientist? good, very yeah. Bro, no, ఇది because వాళ్ళ అయ్యా ఈమెను కనిపెట్టిండు కదా మరి, సైంటిస్ట్ ఆయన కూడా. వాళ్ళ అయ్యే సైంటిస్ట్ అయినప్పుడు తను కూడా సైంటిస్ట్ అవ్వాలని కోరుకోవడం తప్పలేదు. What you will expect with a maths professor? So he used to be a maths teacher, right? Okay. So he has that mindset that no, I want you to be a very studious and you have చూసినా to చదువుకు అంత వాల్యూ ఉంది. చదువుకున్న పోరి కోసం ఇంత తప్పలు తిప్పలు. చదువుకున్న అమ్మాయినే మరి హీరోయిన్ గా కూడా పెట్టుకున్నావు ఈ మూవీ. ఎగ్జాక్ట్లీ. yeah, but eventually something like I changed my path and I convinced my father, and now they all are supporting me. So it's a long journey, but yeah, it's a long story. I cannot finish this story. దానికి ఇంకో ఇంటర్వ్యూ పెట్టాలి. There are also so many twists and turns, no? So now this is better. We can do one movie for them. With that I will so with your story. Okay. So మెయిన్గా ఉరుకు పటేలా. సో ఉరుకు పటేలా అనేటప్పటికీ సో మన తెలంగాణ నేటివిటీకి అందరికీ బాగా నేటివిటీకి తగ్గట్టు ఉండేటట్టు ఉంటుంది, బాగా మనం వాడే భాష. వాడే భాష కానీ ఎక్కువ నేను మళ్ళీ తెలంగాణ ఏం పెట్టి తెలంగాణ బ్యాక్ డ్రాపే తీసుకున్నాం, కానీ ఎక్కువ మనం రెగ్యులర్గా ఎట్లా మాట్లాడతామో అట్లనే ఉంటుంది సినిమా. సో ఆంధ్రోడికి అర్థమవుతుంది, తెలంగాణ వాడికి అర్థమవుతుంది అన్నీ. సో అంత యాస మీద ఏం పెట్టలే, అంత చిల్ మనం ఎట్లా మాట్లాడుకుంటామో అట్లుంటుంది. కానీ జస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ పటేలా అనేది. ఓకే. సో ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కానీ పెద్దగా అందరికీ యూనివర్సల్గా అందరికీ అర్థమయ్యేటట్టు యూనివర్సల్గానే ఉంటుంది. అండ్ కమెడియన్ సుదర్శన్ క్రేజీ టైమింగ్ అది మనోడు. టైమింగ్ అదే మీరే చెప్పాలి ఆ టైమింగ్ గురించి. కానీ అంటే సింపుల్ డైలాగ్ ఆయన చెప్తే నాకు పడిపడి నవ్వుతున్నాను నేను. ఓకే. మళ్ళీ నేను చెప్తే మళ్ళీ ఆ ఫీల్ రావట్లేదు. అంటే నేను చెప్తున్నా ఇది డైలాగు ఇది ఇలా చెప్తే ఇలా చెప్పాలంటే
ఏంద్రా తిప్తా అంటే ఆ యాస్త నెల్లూరు స్లాంగ్ చెప్తాడు. చెప్పగానే నాకు నవ్వు వస్తుంది. సో లైక్ ఓకే పండుతుంది ఇది బాగుంది, మంచి టైమింగ్ ఉన్నాడు. నెల్లూరుని తెలంగాణ ఓకే. సో ప్రేక్షకులు ఎవరైనా కానీ సో పండగప్పుడు మంచి మూవీకి వెళ్ళాలంటారు. కరెక్ట్. సో అలాంటి టైంలలో ఉరుకు పటేలాకి వెళ్ళాలి అని అంటే ఎందుకు వెళ్ళాలి అని ఒక మైండ్లో ఒకటి వస్తుంది. సో మీరు దానికి ఆన్సర్ ఏం చెప్తారు? నేను సినిమా లవర్ని. సో నాకు కూడా సినిమాలు అంటే ఆబ్వియస్లీ పిచ్చి. నాకు కూడా అరే నేను 150 రూపీస్ నేను ఖర్చు పెట్టి నేను సినిమా చూడాలంటే నాకు బ్రెయిన్ పాడవకూడదు నాకు లోపలికి వెళ్ళిన తర్వాత. సో మీకు బ్రెయిన్ పాడవకుండా మంచి ఎంజాయ్ చేయాలి 2 గంటల సినిమా అంటే ఉరుకు పటేలా విల్ బీ అ పర్ఫెక్ట్ థింగ్ ఫర్ వినాయక చవితి 7 సెప్టెంబర్. ఒక మంచి టైంపాస్ సినిమా, బ్రీజీ సినిమా చూసి వచ్చామనేది అయితే అందుకే వెళ్ళాలి సినిమాకి. అందుకే ఉరుకు పటేలా సినిమాకి వెళ్ళాలి. ఓకే. సో వాట్ యూ సే అబౌట్ అవర్ మూవీ? సో వై షుడ్ ద పీపుల్ వాచ్ ద ఉరుకు పటేలా? Because you are getting a lot, you know, you are getting a package of entertainment and surprising and mystery. So for that you have to, for sure, you have to come to our film. Our film. Yeah. Yeah, okay. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ఉరుకు పటేలా గురించి మనం కూడా బోల్డ్ అయిన విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఇంకేమన్నా మనం ఏమన్నా మిస్ అయ్యామా? ఏమో నువ్వే చెప్పాలి. నాకైతే మొత్తం టెంప్లెట్ ఉంటుందిగా ఒకటి. యా ఖచ్చితంగా ఉంటుంది టెంప్లెట్ ఉంటుందిగా. యా. సో September 7th రావడానికి గల రీజన్ ఏంటి బ్రో? బేసిక్గా నా 13th అనుకున్నాము, బట్ జనాలు చేశాడు అరే టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. ఆ టైంలో పెద్దగా దెర్ ఇస్ నథింగ్. సో వినాయక చవితి మంచి హాలిడే వచ్చింది. సో హాలిడే రోజున మంచి సినిమాకి వెళ్దాం అంటే ఉరుకు పటేలా అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయాము. సో 7 సెప్టెంబర్ అని డేట్ అప్పుడు ఫిక్స్ అయ్యాము. యా, ఇవన్నీ చూసిన తర్వాత, ప్రమోషన్స్ అన్నీ చూసిన తర్వాత కూడా, మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా థియేటర్లకు ఎప్పుడెప్పుడు పరిగెడదామని చెప్పేసి ప్రేక్షకులు కూడా పరిగెడతారు. వెళ్ళాలి వెళ్తారు. ఆప్షన్ లేదు. బొమ్మరిల్లు ఫాదర్ గిట్ట ఒకటే ఆప్షన్, రెండిట్లో ఒకటి పట్టుకో అంట. నీకు ఆప్షన్ లేదు, పట్టుకోవాల్సిందే. కానీ మొత్తానికైతే ఒక మంచి ప్రోడక్ట్ని మన తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్నారని కూడా మాకు అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా. సో గైస్, మొత్తానికైతే మన పండక్కి అదిరిపోయే ఎంటర్టైనింగ్ మూవీ, అది కూడా కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, ఇలా అన్ని జోనర్లను మరైతే అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఉరుకు పటేలా వచ్చేస్తుంది. మరి September 7th రోజు కూడా మనైతే థియేటర్లో చూసేద్దాం. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.